యేసు ఈ లోకానికి వచ్చాడట. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మరణించడానికంటే అండి మనము పాపం విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలని వచ్చారట. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. దేవుని స్తోత్రం. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా మంచి నీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడండి, మమ్మల్ని ప్రత్యేకపరచండి. నీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నీ గొప్ప సాక్షులుగా మమ్మల్ని వాడుకోమని యేసయ్యా నీ కృపకే అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము పాపం విషయమై చనిపోయి అన్నాడు. మనం ఏమవ్వాలట? పాపం విషయమై చనిపోయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు పాప విషయంలో చనిపోవడం పెట్టండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మన అపరాధాల చేత పాపాలు చచ్చిపోయి ఉన్నాం కదా, మళ్ళీ పాపల విషయంలో చనిపోవడం పెట్టి అని అంటే రక్షించబడిన తర్వాత విషయం ఇది. హల్లెలూయా. అందుకే వాక్యం కొంచెం అర్థం చేసుకోగలిగితే చాలా చక్కగా ఉంటుందన్నమాట. అర్థం చేసుకోలేకపోతే చాలా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. కాబట్టి మనం ఆలోచించగలిగితే ప్రతిదీ కూడా అర్థమవుతుంది. హల్లెలూయా. చూడండి, మనం చూసుకోగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించారు. ఆయన మనకు బదులుగా ఆయన మరణించారు. మనకి బదులు అంటే మనం ఉండవలసిన ఆ శిలువలో ఆయన మన బదులుగా ఆయన సిలువెక్కాడు. హల్లెలూయా. అందుకే చూడండి, యోహాను సువార్త 10:28 ఒక చక్కటి మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 10:28. అది దేవుడు చాలండి, నేను వారికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఆ గొర్రెలు ఎన్నడూ నశింపు అన్నాడు. అంటే యేసుక్రీస్తు ఇచ్చే జీవము ఏ జీవం అంటే నిత్య జీవము. అందుకే నీకు నాకు మనకు ఇచ్చింది తాత్కాలికమైన జీవం కాదండి. తాత్కాలికమైన జీవం కాదు. ఈ రోజుల్లో చాలామంది మనకి కొన్ని మార్గాలు చూపిస్తూ ఉంటారు. అవి ఏంటంటే తాత్కాలికమైన మార్గాలు. కొంతమంది ఉంటారు, వారు మనకి మన జీవితాంతం ఉండిపోయే మార్గాలు చూపిస్తూ ఉంటారు. ఒక ఆయన పోర్ట్లో పనిచేసేవాడు అనమాట. డెఫ్ అండ్ డమ్ అంటే చెవిటి మోగ. అందులో ఒక ఆ పోర్టు డైరెక్టర్ గారి దగ్గర ఈయన పనిచేసేవాడు. ఈ మోగవాడు చెవిటివాడే కానీ అతడికి ఒక స్కిల్ ఉంది. ఏంటంటే ఈత కానీ కొట్టాడంటే అడిగిలా ఎవరు కొట్టలేరు. వాడు లోనికి వెళ్ళి మునిగాడంటే ఖచ్చితంగా 2, 3, 4, 5 నిమిషాల వరకు ఉండిపోతాడు. 5 నిమిషాలు లోనికి వెళ్ళి ఉండిపోతాడు. అంటే దమ్ము పట్టడం వచ్చాడికి, ఊపిరి దమ్ము పట్టడం వచ్చాడికి. అది చూచాడు ఎవరు? ఈ డైరెక్టర్. వీడికి చెవు నోరు పనిచేయదు కానీ వీడిలో ఒక టాలెంట్ ఉంది అని అతను గుర్తించాడు. విషయం ఏంటంటే అతను నా దగ్గర ఈ వ్యక్తి ఎలాగుంటున్నాడంటే ఆ డైరెక్టర్ గారు ఏది చెప్పినా కానీ నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. ఏమండి, బైబిల్ కూడా అది చెప్తుంది, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయి. కాబట్టి నమ్మకంగా పనిచేస్తున్నాడు. అప్పుడు ఇతను అనుకున్నాడు, నా దగ్గర ఇంత నమ్మకంగా పనిచేస్తున్నాడు, ఇతనికి ఏ ఉద్యోగం ఇవ్వాలి అని ఆలోచించి వెళ్ళిపోతూ అప్పటి వరకు అతని ఉద్యోగం ఏంటి? టెంపరీ ఉద్యోగం. ఇప్పుడు ఏమనుకున్నాడంటే అతనికి అతని జీవితం అంతా బ్రతికేటట్టుగా ఏదో మార్గం చూపించాలని అతను వెళ్తూ అతనికి ఉద్యోగం వేశాడు ప్రత్యేకంగా. ఆ ఉద్యోగం ఏంటంటే ఏదైనా పాడైపోతే కిందకి వెళ్ళి తాళ్ళు కట్టడం.
నీటిలోకి వెళ్ళి తాళ్ళు కట్టి అవన్నీ చేసే ఆ ప్రత్యేకమైన పనికి అతన్ని ఏం చేశాడంటే అపాయింట్ చేశాడు. గవర్నమెంట్ ఉద్యోగం. అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే అతడు చనిపోయినా కానీ ఆ ఉద్యోగం అతను మరి పోషిస్తుంది. దాన్ని ఏమంటారంటే నిత్యము ఉండే ఉద్యోగం, ఒక మాటలో చెప్పుకోవాలంటే. ఏమంటే అంటే అతడు యవనస్తుడిగా ఉన్నా జీతం వస్తూ ఉంటుంది, అతడు రిటైర్మెంట్ అయిపోయినా కూడా జీతం వస్తూ ఉంటుంది. దాన్ని పెన్షన్ అంటారు. హల్లెలూయా. ఈరోజు అతడు రిటైర్మెంట్ అయిపోయాడు. ఏమండి అతడు ఒక మంచి సుఖవంతమైన జీవితాన్ని అతడు జీవిస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అతడు ఎవరిని నమ్ముకున్నాడు? ఒక డైరెక్టర్ గారిని నమ్ముకున్నాడు. ఎలా నమ్ముకున్నాడు? నమ్మకంగా ఉన్నాడు. అతడు దాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఆ యజమాని తగిన సమయంలో అతడికి ఏం చేశాడు? మేలు చేశాడు. నిన్ను నన్ను మనం చేస్తున్న పనులన్నీ కూడా మన ప్రభు చూస్తూ ఉన్నాడు. నీవు నేను ప్రభు కొరకు ఏది చేసినా ఆయన మనుషుల్లా మర్చిపోయేవాడు కాదు. ప్రతీది కూడా ఆయన జ్ఞాపకంలో పెట్టుకుంటున్నాడు. తగిన సమయంలో ఆయన కార్యం చేస్తాడు. ఆయన కార్యాలు ఎలా ఉంటాయంటే అంటే మా స్టీఫెన్ రెడ్డి గారు చెప్తారు, పరలోకంలో ఉన్నాడు ఆయన చెప్తాడు. ఆయన కార్యాలు ఏంటండి? ఆశ్చర్యాలు, అద్భుతాలు, విచిత్రాలు, విచిత్రాలుగా ఉంటాయి ఆయన పనులు. ఏమండి అలాంటి నిత్యము మా జీవితాల్లో ఎన్నో చూస్తూ ఉన్నాం. నిజంగా దేవునికి స్తోత్రం. దానికి మేమే ఏమండి మా పాస్టర్ గారికి కూడా ఏమంటే చూస్తూ ఉన్నారు. ఇలాగా మా జీవితాల్లోనే ఆశ్చర్యాలు, విచిత్రాలు, వింతలు అంటే రకరకాల కార్యాలు మేము దేవుడి యొద్ద నుండి పొందుకుంటున్నాం. దేవుని స్తోత్రం. అందుకే ఆయన చేసిన పనిలో ప్రతిఫలం పొందలేనాడు వాడు అంటున్నాడు ఎవడు ఉండడు. నువ్వు చేసావా ఖచ్చితంగా ప్రతిఫలము ఏదో ఒక విధముగా నీకు వచ్చి తీరుతుంది. మన మందిరం కట్టినప్పుడు అందరూ పనిచేసేవారు అనమాట. చిన్న పిల్లల కాడి నుంచి ముసలి వారి వరకు పనిచేశారు. చర్చి వాళ్ళే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పనిచేశారు. పనిచేసిన వాళ్ళందరికీ దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఒక్కడు మాత్రం పనిచేసేవాడు కాదు. ఆడు చక్కగా నీట్గా వచ్చి ఇలాగ చూసి వెళ్ళిపోయేవాడు. ఏమండి ఆడు ఇది దేవుడి పని అనుకునేవాడు కాదు. ఇంకొంతమంది ఉండేవారు. వాళ్ళు ఏమనేవారంటే పైన దేవుడి పని కానీ కింద దేవుడి పని ఏంటి అమ్మ? పునాదిలో మట్టి పోసేటప్పుడు ఏది దేవుడి పని? పైన దేవుడి పని. ఇది కింద దేవుడి పని ఏంటి? ఇది పాస్టర్ గారి పని మీద చేస్తున్నారు తెలుసా అని కొంతమంది అడిగితే కొంతమందిలోనికి కొంత కలవరం మొదలైంది. కానీ కొంతమంది మాత్రం పునాది లేకపోతే మందిరం ఎలాగొస్తుంది అని ఆలోచన చేస్తారు. అందుకే నేను చెప్తున్నాను, ఆలోచించడం వల్ల దేవుని పనులు నీకు అర్థమవుతాయి. హల్లెలూయా. ఆలోచించడం వల్ల నువ్వు దేవుని కొరకు చురుకుగా పనిచేయగలుగుతావు. ఆలోచన లేకపోతే ఎవరు చెప్పిన మాట అన్నీ నువ్వు విని బుర్రపాటు చేసుకుని నీకు వచ్చే ఆశీర్వాదం కూడా పోగొట్టుకుంటావు. కొంతమంది అలాగే పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇలాగా ఈ వ్యక్తి ఒక గమాల బలవంతంగా ఇచ్చాం, వెయ్యవయ్యా నీకు ఆశీర్వాదం వస్తుందని. వేయలేనందుకు ఏమైందంటే ఏమంటే తూర్పుకి, పడమడకి, ఉత్తరంకి ఏ దిక్కుకు ఇసిరేసాడో దేవుడు ఇసిరేసాడు. అడ్రస్ లేదు. నిజంగా మీరు ఏమంటే దేవుని కొరకు నిలిచిన వారిని దేవుడు ఎన్నడూ కూడా నష్టపోనియ్యాడు. దేవుని స్తోత్రం. స్టీఫెన్ రెడ్డి గారు దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుడు ఆ కుటుంబాన్ని నష్టపోనివ్వలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నష్టపోనివ్వడు. నష్టపరిచే దేవుడు కాదు. కొన్ని ఒడిదుడుకులు వస్తాయి, ఇరుకుల ఇబ్బందులు వస్తాయి, కానీ నువ్వు దేవుడు విడిచిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సత్యం. అందుకే మనం చూసుకున్నట్లయితే అవండి యోహాను సువార్త 10:28 రాయబడిన మాట అక్కడ అంటాడు, నేను వారికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి అవి అనగా ఆ గొర్రెలు ఎన్నటికి లేకపోతే ఆ విశ్వాసి అన్నిటికీ కూడా ఏమవడం? నశించిపోవడం. హల్లెలూయా. అందుకే ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 11:26
యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఇంకెన్నటికీ చనిపోడు. దేవుని స్తోత్రం. ఏమండి, నేను వారికి నిత్యజీవం ఇస్తానన్నాడు. అంటే మన పక్షంగా ఆయన ఏమండి సిలువకెక్కి మనల్ని ఏం చేశాడంటే బ్రతికించాడు. ఇప్పుడు అంటాడు, బ్రతికిన వాడు నా యందు విశ్వాసం ఉంచితే కనుక మరి అన్నటికి వాడు చనిపోడు. ఎస్, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చదివాం కదా. అందులో మన పాపముల విషయమై చనిపోయి, అంటే యేసు ఎవరి కోసం చనిపోయాడు? తన కోసం చనిపోయాడా? మన పాపములు, నా పాపం అనండి. దేవుని బాగుంటుంది. దేవుని స్తోత్రం. నా పాపము కొరకు. ఎవరి కొరకండి? నా పాపము కొరకు ఆయన ఏం చేశాడు? సిలువలో మాను మీద ఏమండి వేలాడాడు. ఏమంటే మాను మీద మన పాపములు అన్నీ కూడా మాను మీద ఏం చేశాడంటే మోసాడట, అనుభవించాడు. పరిహారానికి ఏమంటే కట్టేశాడు, రుణం కట్టేశాడు. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 3:16 అందరికీ తెలిసిన వచనం అంటే ఇది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించాడు. అంటే ఆయన అందు విశ్వాసముంచు ప్రతివాడు నశించిపోకూడదు అని ఆయనను మనకి తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము యేసుక్రీస్తులో బ్రతికం. యేసు ప్రభువు అంటే పాపముల చేత ఉన్న మనము యేసయ్య మనల్ని బ్రతికించాడు, మనల్ని పిలిచాడు, బ్రతికాం. బ్రతికిన మనల్ని ఏమంటున్నాడంటే, ఒరే మీరు బ్రతికారు కదా, మీరు ఒక్క విషయంలో చచ్చిపోవాలి అంటున్నాడు. మళ్ళీ మీరు బ్రతికిన వాళ్ళు మళ్ళీ చచ్చిపోవాలని మీరు అంటున్నాడు. వేడి ప్రభు బ్రతికించావు కదా. బ్రతికించాను, మిమ్మల్ని పరచబడాలి మీరు ఈ లోకంలో నీకు ఇష్టంగా బ్రతకూడదు, నాకు ప్రత్యేకంగా మీరు మార్చబడాలి. ప్రత్యేకంగా మార్చబడాలా ప్రభా? ప్రత్యేకంగా మార్చబడాలి. అదేంటంటే నమ్మి బాప్తిసం పొందుకోవాలి. దేవుని స్తోత్రం. నేను నీ పాపములు ఒప్పుకున్నప్పుడు నేను రక్షించాను, కానీ నువ్వేం చేయాలా? నమ్మి బాప్తిసం పొందుకోవాలి. నమ్మి బాప్తిసం పొందితే ఏంటి ప్రభు అంటే, నీవు లోక విషయంలో చచ్చిపోయాను అని బహిరంగంగా నీవు సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యమే బాప్తిస్మం. అవునండి పాస్టర్ గారు, ఎప్పుడు మాకు ఇది తెలియదండి. తెలుసు కానీ మర్చిపోయి ఉంటావు, ఆలోచన లేకుండా వినుంటావు. రోమా పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. రోమా 6:5. రోమా 6:5. చూడండి, ఆయన మరణ యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైంది. యేసుక్రీస్తు మన పాపాలు మోసి ఆయన చచ్చిపోయాడు. మనము ఈ లోక పాప విషయంలో, ద్రోహ విషయంలో ఏమండి ఈ లోకం యొక్క ఏమంటే సమస్తమైన కీడుల విషయంలో మనం ఏమైపోవాలంటే చచ్చిపోవాలి. ఏమవ్వాలా? చచ్చిపోవాలి. చచ్చిపోయే ఆ యొక్క విధానం ఏంటంటే బాప్తిస్మ కార్యక్రమం. ఇప్పుడు తెలుస్తుందిలేండి చాలామందికి. దళితులైన వారు చాలామంది ఏమన్నారు? ఉద్యోగస్తులు ఉన్నారు. మన సంఘంలో గవర్నమెంట్ ఉద్యోగులు ఒకళ్ళు లేరులేండి. గవర్నమెంట్ అనే ఒక్కరు లేరు ఉద్యోగస్తులు మనకి. కానీ కొన్ని సంఘాల్లో ఏమంటే ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరికి 2 లక్షలు, 1,50,000 రూపాయలు జీతాలు. వాళ్ళకి వాళ్ళు దశమ భాగాలు ఇస్తూ ఉంటే ఏమంటే ఆ సంఘాలు ఏమండి, మాకేంటి, మాకు ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు తెలుసా? మాకు ఉద్యోగస్తులు 10 మంది ఉన్నారు, మాకు ఉద్యోగస్తులు 100 మంది ఉన్నారు, మాకు ఉద్యోగస్తులు మా చర్చిలో 500 మంది ఉన్నారని వెర్రవీగి మనలాంటి చిన్న చిన్న సంఘాలన్నిటినీ కూడా ఏం చేశారంటే చిన్న చూపు చూశారు. చిన్న చూపు. ఆ చిన్న చూపు చూసిన వాళ్ళందరికీ కూడా దేవుడి కొరకు నిలబడతారా, ఉద్యోగం కొరకు నిలబడతారా అని ఒక పరీక్ష వచ్చింది. ఇప్పుడు
ఏ పరీక్ష? దేవుడి కొరకు నిలబడతారా, ఉద్యోగంలో నిలబడతారా, దేంట్లో నిలబడతారు అని పరీక్ష వచ్చింది. ఏమండి, ఈ పరీక్షలో మరి ఎలా నిలబడతారో మనం చూద్దాం. దేనికి నిలబడతారో చూద్దాం. ఉద్యోగం ఓడగొట్టుకుని ప్రభు కొరకు ఉంటారా, లేకపోతే ఉద్యోగం కొరకు ప్రభుని వదిలేస్తారో ఇప్పుడు తెలిసిపోతుంది బడాయి కబుర్లు ఆడిన వాళ్ళందరికీ. ఏమండి, కాబట్టి ఎవరిని ఏ విషయంలోనూ కూడా ఏమంటే చులకన చూస్తే నీకు పరీక్ష వస్తుంది, నువ్వు నీ భక్తి ఏంటో తేల్చుకోరా ముందని. అందుకే ఎవరిని కూడా మనం ఏం చూడకూడదు, చిన్న చూపు. అలాగని నేను ఒకటే చెప్తున్నాను, ఏమండి ఇక్కడ ఉన్న మనందరికీ ఒకటి చెప్తున్నాను, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్టు మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ చట్టం వచ్చినా మనకి ఏ ఇబ్బంది లేదు, ఏ చట్టాలు వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఏలియాను కాకులతో పోషించినట్టు మనల్ని కూడా దేవుడు పోషిస్తాడు. బండ సందుల్లో ఏమంటే బండ సందుల్లో ఏముంటే తెలుసా? బండ సందుల్లో కుందేలు ఉంటే అక్కడ సింహం వచ్చినా, అక్కడ పులి వచ్చినా, అక్కడ తోడేళ్ళు వచ్చినా, నక్కలు వచ్చినా చూస్తవే కానీ వాటిని ముట్టుకోలేవు. హల్లెలూయా. ఎందుకంటే అవి బండ సందుల్లో ఉన్నాయి. ఈరోజు నీవు నేను మనల్ని ప్రభు ఎక్కడ పెడతాడంటే తన బండ సందుల్లో మనల్ని పెడతాడు. హల్లెలూయా. అందరూ చూడటమే కానీ ఏమి వాళ్ళు చేయలేరు. ఏమంటే పౌలు శీలని జైల్లో పెట్టారు. ఏమంటే అందరూ ఇలా పని అయిపోద్ది, వీళ్ళు పని అయిపోద్ది, ఇలా చాప్టర్ క్లోజ్ అయిపోద్ది అనుకుంటున్నారు అందరూ. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పాటలు పాడి ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం. ప్రభువా ఇదే దేవుని మందిరం మాకు, ఇదిగో మేము ఆరాధన చేస్తున్నాం ఒకటి దిగిరా అని ప్రార్థన చేస్తే భూకంపం వచ్చేసింది. దేవుని స్తోత్రం. భూకంపాన్ని ఎవడు తెప్పించగలడు, ఎవడు రప్పించగలడు? భూకంపమే కాదు, ఆ తాళాలన్నీ పగిలిపోయాయి. వెంటనే ఆ భూకంపం వచ్చి తాళాలన్నీ తెరవబడి ఉన్నాయి, అక్కడే ఉంటాయి. అంటే పాత కాలంలో జైలర్ ఎక్కడుంటాడు? జైలర్ ఇల్లు కూడా జైల్లోనే ఉంటుంది ఒకప్పుడు. అందుకని జైల్లోనే ఆ ఇల్లు ఉంది, జైలర్ గారి ఇల్లు. ఆ జైలర్ గారు బయటకు వచ్చి చూసారు, భూకంపం వచ్చింది కదండి. ఇలా చూడగానే లాకప్స్ అన్నీ ఎలా ఉన్నాయి? తెరవబడి ఉన్నాయి. వెంటనే కత్తి ఉంటుంది, కత్తి తీసుకొని తను చంపుదాం అనుకునేటప్పటికి లో నుంచి స్వరం వినబడుతుంది, ఇగో మేము ఇక్కడే ఉన్నాం, నువ్వేమి చంపుకోకు అనగానే ఆశ్చర్యపోయాడు ఆ స్వరం. ఆయన ఒక్కలే కాదు, దొంగలందరూ ఉన్నారు. చూసారా ఎంత ఆశ్చర్యం? దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు శీలలో ఇప్పుడు ఏమైపోయారంటే విడుదల. పౌలు శీలలు ఇప్పుడు స్టేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే జైలర్ గారి ఇంట్లో శుభ్రంగా భోజనం చేస్తున్నారు. ఇప్పుడు జైలర్ గారికి ఈ పౌలు శీలలు ఏమైపోయారంటే పాస్టర్ గారులు అయిపోయారు. స్తోత్రం. ఆ రాత్రే మళ్ళీ తర్వాత కదా, మన వాళ్ళకి చాలా మందికి వాయిదాలు ఎక్కువ, కానీ ఆయన అర్థం చేసుకున్నాడు కనుక, ఆ జైలర్ అర్థం చేసుకున్నాడు కనుక ఆ రాత్రే తన భార్య, తాను, పిల్లలు అందరూ రాత్రే నమ్మి బాప్తిసం తీసుకున్నారు. దేవుని స్తోత్రం. ఏంటనుకుంటున్నారు దేవుడి శక్తి అంటే? హల్లెలూయా, హల్లెలూయా. చెరసాలకే వెళ్ళవలసి వచ్చినా నిన్ను గూర్చి పాడుచు నే వెళ్ళేదా. వెళ్తాం. దేవుని స్తోత్రం. నిన్ను గూర్చి పాడుచు నీవు సెలవిస్తే ఇక ఎన్నడు. ఆమేన్. నీవు సెలవిస్తే చెరసాలనే యేసు నా యేసు నన్ను నడిపించగలవు నీవు. హల్లెలూయా. ఏటండి, జైలర్ గారు పాస్టర్ గారు అయిపోయారు. హల్లెలూయా.
ఏంటనుకున్నారు దేవుడు అంటే? ఆషామాషిగా తక్కువ అంచనా వేయకండి. లైవ్ అంటే జీవించుచున్నాడు, నిన్ను జీవింపజేస్తాడు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ లేదే నేను ఎవడో చంపలేడు, ఎవడో పట్టుకోలేడు, ఎవడో ఏమి చేయలేడు నేను. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు ఆయన నీకు అనుమతిస్తాడంతే. హల్లెలూయా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఏమంటే 2 కొరింథీ పత్రిక 5:14 చూడండి. 2 కొరింథీ పత్రిక 5:14. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 14 వచనం. ఆమేన్. దేవుని స్తోత్రం. అంటాడు 15లో అంటాడు, 14లో అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మును, అది క్రీస్తు ప్రేమ బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరూ మృతి పొందితరని అన్నాడు. అందుకే ప్రభుతో కూడా మనం చచ్చిపోవాలి. ప్రభు మన పాపాల కొరకు చచ్చిపోయాడు, మనము ఈ లోక పాపాల కోసం చచ్చిపోవాలి. అర్థమైందా? ముందే చచ్చిపోయి ఉన్నాం, ప్రభు దగ్గరికి వచ్చి బ్రతికించిన తర్వాత ఇప్పుడు మనం ఒక దాంట్లో చచ్చిపోవాలి. అంటే లోకం విషయంలో, పాపం విషయంలో ప్రభుతో పాటు మనం చచ్చిపోవాలి. అందుకే ఒక మనుషుడు అందరి కొరకు ఏమయ్యాడు? మృతి పొందాడా? అది అందరూ మృతి పొందారు ఆయనతో పాటు. మనం కూడా చచ్చిపోవాలా. ఆయన చచ్చిపోయాడు, మనం చచ్చిపోయాం. ఆయన లేచాడు, మనము లేస్తాం. ఇది నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణ. ఆయన లేచాడు, మనము లేస్తాము. ఆయన కొరకు మనం జీవించాలి. హల్లెలూయా. ఆయన కొరకే జీవించాలి. అందుకే బ్రతికున్నది ఇక నేను కాదు, నేను చచ్చిపోయినప్పుడు. అందుకే ఈ పాపము నీ మీద ఏలుబడి ఎవరి మీద చేయదు. ఎందుకు అంటే ఎన్ని నోట్లు రాసి ఇచ్చినా, ఎన్ని కేసులు మన మీద ఉన్నా, అది మనం బతికున్నది కాలమే మన మీద పెత్తనం. ఎన్ని కేసులున్నా, ఎన్ని అప్పులున్నా, ఇప్పటి వరకు చచ్చిపోయినానుకో ఏమండి, అప్పులు నన్ను ఏమైనా చేస్తాడా? కేసులు నన్ను ఏమైనా చేస్తాయా? చెయ్యాలి కదా ఏదైనా. అంటే బ్రతుకున్నంత వరకే నన్ను ఏమన్నా చేయగలవు, నేను చచ్చిపోతే ఏమి చేయలేవు కనుక ఇప్పుడు నేను కూడా యేసుతో చచ్చిపోయాను కనుక ఈ లోకము కానీ, పాపము కానీ, శాపము కానీ, సాతాను కానీ నన్నేమి చేయలేడు అనే సంగతి నీకు తెలియాలా. హల్లెలూయా. అలా తెలియకపోతే నేను చెప్పుకున్నావు కదా, మన మీద ఏ అపరాధాలు పెట్టి నువ్వు దేవుడికి శత్రువు, నువ్వు దేవుడిని బాధ పెడుతున్నావు, నువ్వు దేవుడిని చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు దేవుడి బిడ్డవే కాదు, నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్ళావు అని నువ్వు బతికున్నట్టుగా నీకు చెప్తూ ఉంటాడు. అప్పుడు అనాలి, నేను చచ్చిపోయాను రా, నేను చచ్చిపోయాను, నేను బ్రతికున్నట్టు కాదు. ఏమండి, బ్రతికున్నది ఎవరు? నా యందు క్రీస్తు బ్రతికున్నాడు, నేను చచ్చిపోయాను, నా యందు క్రీస్తు. అదే కదా మన పౌలు గారి సాక్ష్యం. హల్లెలూయా. అందుకే పౌలు అంత బలంగా నిలబడ్డాడు అన్నమాట. ఈ సాక్ష్యం చాలామంది క్రైస్తవులకు తెలియక వాళ్ళు అలాగా ఏంటంటే రెల్లులాగా ఊగుతున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యం అంటే, నేను క్రీస్తుతో కూడా అంతే. హల్లెలూయా. ఇది నీకు తెలితే చాలు. ఎప్పుడు కూడా ఈ లోకంలో లాలు గౌరవించలేదు, వీళ్ళు గౌరవించలేదు, లాలు పెట్టలేదు, వీళ్ళు పెట్టలేదు, అది సంపాదించలేదు, ఏడక్కర్లేదు, ఏది బాధ పడదు నీకు. ఎందుకంటే ఇది నాకు శాశ్వతమైంది కాదు. నీకు కావాల్సినవన్నీ మీ బాబు ఎత్తాడు. దేవుని స్తోత్రం. మీ తండ్రి ఇస్తాడు. హల్లెలూయా. మనకి కావాల్సింది, ఏనాటికి కావాల్సింది ఆనాటికి మన తండ్రి మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీలో నాలో ఉన్నాడు కనుక. హల్లెలూయా. ఆ విషయం క్రైస్తవులకు తెలియట్లేదు. అందుకే దళిత క్రైస్తవులందరికీ ఇప్పుడు వార్నింగ్ ఏంటంటే, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు చర్చికి వెళ్తే వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి. ఏమవుతాయి? గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు చర్చికి వెళ్తే ఏమవుతాయి? ఇప్పుడు ఉద్యోగం కొరకు ఉంటారా, ప్రభు కొరకు ఉంటుంది తెలుస్తుంది. అంతే కదా.
దేనికోసం ఉంటుందో తెలుస్తారు అన్నమాట. అంటే మనకి ఇప్పుడు పెద్ద బాధపడక్కర్లేదు. ఎందుకంటే చెప్పండి, మనం ఏడనుకుంటున్నారు? నవ్వులు పాలైన వాళ్ళు. మనం మన చేతుల కష్టార్జితం మీద ఉన్నాం. వాళ్ళు చీట్లో కూర్చొని డబ్బులు తెచ్చుకుంటున్నారు. అందుకే చూడండి, గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినప్పుడు ఎవడో సరిగ్గా పనిచేయడు కదడా. ప్రైవేటు బ్యాంకులకు వెళ్ళి చూడండి, నీకు ఎంత గౌరవం ఇస్తారో. అదే గవర్నమెంట్ బ్యాంక్కి వెళ్ళి చూడండి, కూర్చోవయ్యా, టైం ఉంది, కూర్చో, చేస్తాం అంటాడు. ఆ టైం అయిపోయిందయ్యా, మళ్ళీ రా అంటాడు. కానీ ప్రైవేట్ బ్యాంక్కి వెళ్ళి చూడండి, నీకు అడుగులకు మడుగులు ఎత్తి కూర్చోండి సార్, మీకు మేము చేసి పెడతాం, అదంటే ఇదంటే అని మాట్లాడతారు. ఎందుకు? ఒక కస్టమర్ని వదులుకోవటం వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ వీళ్ళు మీరు కొన్ని ఆఫీసులు వెళ్ళి చూడండి, మిమ్మల్ని లెక్క చేస్తారేమో. మనం చెప్తుంటే మన మాట పట్టించుకోవడానికి కూడా అడిగి ఏమొచ్చేస్తూ ఉంటుంది, చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఒక మాట అడిగిన తర్వాత ఇంకొక మాట అడిగామనుకో, హలో అత్మాన్ని అడుగుతాడు అంటాడు. ఆడికి ఎంత జీతం? ఎంతమ్మా జీతం? 1,50,000, 1,30,000. ఆ ప్రైవేట్లో చేతనోడికి ఎంత జీతం? 30,000, 40,000, 50,000. అంత కూడా ఇవ్వలేండి నన్ను తెలిసే. 20,000 కంటే ఎక్కువ ఎవరు వీళ్ళకి. కానీ అందుకే ఎప్పుడు కూడా బడాయిగా మారిపోకూడదు. మనం ఏ స్థితిలోకి వెళ్ళినా ఆ స్థితిలోనే నేర్చుకోవాలి. బడాయిలకు పోతే బడాయిలు ఓడిపోయే రోజు వస్తుంది. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. అలాగని అలాగని మనము ప్రభువులో కనుక నిలబడితే నన్ను ఆయన కార్యాలు చేస్తాడు. ఈ నాకు తెలిసి ఎక్కువ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళందరూ నామకర్తగా ఇస్తూలే. ఎక్కువ మంది లంచాలు ఎక్కువ తీసుకున్న వాళ్ళే, ఎవరికి సహాయం చేయలేని వాళ్ళే ఈ సెక్టార్లో ఉన్న వాళ్ళు. వాళ్ళ బంధువులకు కానీ, వాళ్ళ స్నేహితులకు కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ ఎవరు సాయం చేయలేడు. ఎందుకు? మనకంటే మించిపోతారేమో అని. అయ్యో స్వార్థం. ఎవడికెవడికో అయినా రావాలేమో, కానీ ఈడు మాత్రం ఎవడికి సాయం, కానీ ఈడికి మాత్రం అందరూ సాయం చేయాలని ఒకప్పుడు అనుకున్నాడు. కాబట్టి స్వార్థం మనుషులను చంపుతుంది. అందుకే ఎప్పుడు స్వార్థం వద్దు. మనకి కలిగిన దాన్ని బట్టి మనం సంతోషిద్దాం, మనకి కలిగిన దాన్ని బట్టి ఇతరులకు పంచిపెడదాం. అందుకే మన సంఘం పేద సంఘమే, కానీ మన సంఘం ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడతాం, మనం దాహంతో నీళ్ళు ఇస్తాం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తాం, సహాయం కోరిన వాళ్ళకి సహాయము చేస్తాం. దేవుని స్తోత్రం. మన సంఘం చిన్నదే అవ్వచ్చు, కానీ ప్రేమలో గొప్పదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మీరు చేస్తున్నది మీకు కనపడదు, నాకు కనపడుతూ ఉంటుంది కదా. మీరు చేస్తున్నది ఎవరికి కనపడుతుంది? మీకు అంతగా కనపడదు, నాకు తెలుస్తూ ఉంటుంది. అంటే మరి మీ దగ్గర చెప్తే కొంచెం మరి మీరు హెచ్చిపోకొడతారేమో అని నేను చెప్పను, కానీ మీరు అందరూ గొప్పవారే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. కాబట్టి ఏమండి, దేవుని కొరకు మీరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనుల్లో ఖచ్చితంగా పరమ నుండి చూస్తున్న దేవుడు ప్రతిఫలం ఇవ్వక మానడు. ఎందుకంటే ఆయన ఎవరి రుణాన్ని ఉంచుకునేవాడు కాదు. దేవుని స్తోత్రం. ఎవరి పనికి ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని దేవుడు ఏం చేస్తాడట? వారికి ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఏమండి, అందులో ఒక చక్కటి మాట మనకు రాయబడుతుంది. చూడండి. ఏమండి, 16వ వచనం. ఉపకారమును ధర్మము చేయ మర్చిపోకండి, అట్టి యాగములో అంతే దేవుడికి ఇష్టమైనవి పనులు అయ్యి. ఉపకారము, మేలు అన్ని దేవుడికి ఇష్టమైన పనులు. అవి చేసిన వాళ్ళకి ఆ ఉపకారాన్ని ఆయన ఏం చేయడు? మరచిపోడు. మనం చేయడం మనం మర్చిపోకపోతే ఆయన చేయడం ఆయన మర్చిపోడు. హల్లెలూయా. అందుకే మీరు ఏమండి, దేవుడు అన్యాయము చేయట అసంభవం అండి, అసంభవం. దేవుని స్తోత్రం. అందుకే రోమాపత్రిక 6:4 అదే చెప్తున్నాడు. చూడండి, రోమాపత్రిక 6:4.
తండ్రి మహిమ వల్ల క్రీస్తు ఎలా లేపబడ్డాడో మనం కూడా లేస్తాము. హల్లెలూయా. మనం కూడా ఆయన మహిమలో మనం కూడా లేస్తాం. ఇది క్రైస్తవ నిరీక్షణ. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2:12. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా మనం కూడా ఏమైపోయాం? లేచిపోయామండి. లేస్తాం కాదు. ఇప్పుడు మనం బాప్తిసంలో తీసుకొని బయటికి లేచామంటే ఇప్పుడు ఏమైపోయాం? ఆయన ప్రభావంతో మనం కూడా చచ్చిపోయి బతికాము. దేవుని స్తోత్రం. చచ్చిపోయాము. ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో అలాగే బతికిన వాళ్ళం. అందుకనే పాపానికి మనకి ఇంకేం లేదు, సంబంధం లేదు అని సంబంధం ఉందని పెట్టుకుంటాం ద్వారా సాతాను నిన్ను భ్రమపరిచి నాశనము చేస్తాడు. అందుకే మనము ఆ విషయం మనకు తెలిస్తే మనం ఖచ్చితంగా పాపము జోలికి మనము వెళ్ళమన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏమండి చట్టాలు మారిపోతున్నాయి. ఏమవుతున్నాయి? చట్టాలు మారిపోతున్నాయి. చాలా భయంకరమైన దినాలు మనకు వస్తున్నాయి. ఈ మతోన్మాదులు బత్తాయి గ్యాంగ్లో ఏం చేశారంటే వీళ్ళు మనము బంధువులు ఎవరంటమ్మా? బంధువులట. గడపలోనంట గడపలో కులం అంట. గడప దాడితేనట హిందువులు బంధువులట. నిజమా? మొన్న ఒక చోట కొంతమంది వెళ్ళి మేము దేవుణ్ణి మీరు తక్కువ జాతి వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే చెదకొట్టేస్తాం, చోలు మూసేస్తాం, అర్జెంటుగా వెళ్ళండి రా, గుండె అపవిత్రపరచడానికి వచ్చారా అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరాళ్ళట? నువ్వు బొట్టెట్టేసుకుంటే నీ కులం మారిపోద్ది అనుకుంటున్నావా? బంధువు నేను హిందూ వాళ్ళు మాటలని ఉత్తుత్తు మాటలు. వాళ్ళకి ఏంటి? నేను పాడు చేసేయడానికి మాట్లాడే మాటలు కదా ఈ నిజమైన మాటలు కాదు. కులం తక్కువ అక్కడ ఉండరా, కులం తక్కువ దాని అక్కడ ఉండి అంటారు. నేను అర్థమవుతుందా? కానీ నేను కలిపేసుకుంటున్నారని నువ్వేదో అనుకుంటున్నావు. ఒకరోజు నేను ఊరికి చివరికి దూసేస్తారు. 1. 2 ఏమంటున్నారంటే హిందువుల దగ్గరే కొనండి. మీరు మాంసం ఎక్కడ దగ్గర కొనాలా? హిందువు దగ్గరే కొనండి. ఎందుకంటే ఆ ముస్లింల దగ్గర కొంటే ఉమ్మూసేస్తారు వాళ్ళు. చూడండి ఎలాంటి పెడుతున్నారు. అందుకే ఆ క్రైస్తవుల దగ్గర మీరు కొన్నారనుకో వాళ్ళని అమెరికా మొత్తం తెచ్చించేస్తారు వాళ్ళ చేత. అందుకని ఎవరి దగ్గర కొనకండి. మీరు ఎవరి దగ్గర కొనాలా? హిందువుల దగ్గరే కొనండి. హిందువుల ఇంటి మీద జెండా పెట్టుకోండి, హిందువులు వ్యాపారాలకి జెండాలు పెట్టుకోండి అని చెప్పి రెచ్చగొట్టారు. దేవుడు చూశాడు అది. వీళ్ళందరూ రెచ్చగొట్టారు. చూడండి ఎలా ఉంటుందో. దేవుడి చట్టం చాలా గొప్పది. ఇవన్నీ రెచ్చగొడితే మనుషులు అని కొనుక్కొని ఊరుకున్నారు, ఏం చేయలేక. కానీ దేవుడు చూశాడు. దేవుడు ఏదైనా చేయగలడు. చూసి ఏం చేశాడంటే మీకు ఎంత పొగరెక్కుగా ఉంది కదరా అని గ్యాస్ ఆపేసాడు. ఏం చేశాడు? మేము కొనుక్కుంటామన్నా రానివ్వట్లేదు అక్కడి నుంచి. నువ్వు కొనుక్కున్న అక్కడి నుంచి అమ్మేవాడు లేడు. ఇప్పుడు డీజిల్ కూడా ఇంకా ఆపలేదు. దేవుడు చూస్తున్నాడు. ఇంకా గట్టిగా ముదిరారనుకో డీజిల్ పెట్రోల్ ఆపేస్తాడు. ఏమవుతాడమ్మా? నీ బండి కదలదో, నీ బస్సు కదలదో, నీ కారు కదలదో, నీ విమానం కదలదో, నీకున్నది ఏది కదలదో ఒక సైకిల్ తప్ప. మళ్ళీ మొదట్లాగా రిక్షా కదులుతుంది. ఆటో రిక్షా కలదు కానీ నేను రిక్షా కదులు రక్తంతో చెప్తున్నాను ఈ రిక్షానని పాట. అర్థమవుతుందా? అప్పుడు పొలాలు పోయి ఏదో గుర్తొస్తుంది. మండట్లేదండి బాబు, గాలి రావట్లేదు, ఎదురుకొట్ట కూర్చుంటాం. అంటే ఇన్ని రోజులు మతోన్మాదం చెప్పిన వాళ్ళు, ఇన్ని రోజులు ఈ అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? గ్యాస్ లేనందుకు మన మోడీ గారు అన్నది చదవలేదు మీరు? లాక్డౌన్ వస్తుందట. కరోనాకు వచ్చిందే అలాగా. ఏ లాక్డౌన్ ఏంటంటే బస్సులు తిరగవు, ట్రైన్స్ తిరగవు,
అమ్మ కరెంటు కూడా తయారవ్వాలంటే ఆయిల్ ఉండాలి కొన్ని. ఏమండి ఒకవేళ ఎలాగో నిక్కి నీళ్ళకి ట్రైన్ ఎక్కి వెళ్ళాడు అనుకో, అక్కడి నుంచి నడుచుకొని రావాలా? నడుచుకొని రావాలా? మా పూర్వం అలాగే వచ్చేవాళ్ళం. మరి బస్సు ఉండదు, ఆటో ఉండదు, బైక్ ఉండదు, ఏం రావాలా? జాగ్రత్తగా ఉండి ఎవరితో అన్నా పెట్టుకోండి, కానీ దేవుడితో ఎవడైనా తెలిసి పెట్టుకున్నా తెలియక పెట్టుకున్నా ఆడంత పనికిమాలోడికి ఎవడో ఉండడు. అంటే మొగల రేకుని ఎవడో ఎక్కడెట్టుకోవాలో తెలియక పెట్టుకున్నట్టు ఉంటుంది అన్నమాట కదా. మొగల రేకు ఎవడని ఇస్తే అది ఏం చేయాలో తెలియక ఏం చేసాడట, అలాగుంటుంది. కాబట్టి చెరువు మీద అలిగి ఏదో చేయటం మానేసేటట్టు ఎవడొకడు అలాగుంటుంది. మాడిపోద్ది, ఎండిపోద్ది, కంపు కొట్టుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా అబద్ధాలు. దేశం ఐక్యతగా ఉండకుండా ఏం చేస్తున్నారంటే గొడవలు పెట్టేస్తున్నారు. ముస్లింలకి, క్రైస్తవులకి, ఏమంటే హిందువులకి. అంటే మన 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 సహోదరులు అందరూ మంచోళ్ళే. ఎవరో మన హిందూ సహోదరులు అందరూ ఎవరో అన్నీళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు మనందరూ ఒకటేగా. ఎవరి దేవుడు వాళ్ళు అన్నట్టు కదా. వాళ్ళతో రోజు మాట్లాడుకుంటాం, వాళ్ళ కూర మనం వేసుకుంటాం, మన కూర వాళ్ళు వేసుకుంటారు. కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? హిందువులు, బంధువులు, క్రైస్తవులను చూడొద్దు, ముస్లింలు చూడొద్దు, వాళ్ళని చూడొద్దు అని ఏం పెడుతున్నారు? వీళ్ళు పొలాలు పెడుతున్నారు. ఆ పొలాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఎక్కువైపోతే ఆయన చూసేసాడు మన బాబు. ఎవరు చూశారు? లోకమును ప్రేమించే తండ్రి చూశాడు. ఒరే మీకు ఎంత కంటకావరం అయిపోయిందా? అయ్యో, మనిషి అన్నవాడు ఒకడి మీద ఒకడు ఆధారపడేది రా. ఒకరిని బట్టి ఒకడు సంతోషించుకోవాలరా, ఒకరినొకడు గౌరవించుకోవాలరా, ఒకరినొకరు ప్రేమించుకోవాలరా. మీరు మతి తప్పి ప్రవర్తిస్తున్నారు కనుక మీకు రావాల్సిన గ్యాస్ ఆపేస్తానని ఆపేశాడు. ఇప్పుడు కొన్ని రోజుల్లో ఇవన్నీ అయిపోతే, అందుకే ఇప్పుడు ఆల్రెడీ పెద్ద 5 స్టార్ హోటల్లో కట్టేశారు. ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉంటాయి కదా, సాఫ్ట్వేర్లో క్యాంటీన్లు ఉంటాయి వాళ్ళకి. ఆ క్యాంటీన్లు ఆగిపోయినాయి. కొన్ని చోట్ల టెంపుల్స్లో చేసేవి కూడా ఆగిపోయినాయి. ఏమండి ఇలాగ చాలా చోట్ల ఏమైపోయింది? ప్రభుత్వం కబుర్లు చెప్తుందిలే. ఇగో ఇప్పుడు మేము ఈరోజు గ్యాస్ బుక్ చేసాం, ఎప్పుడు వస్తుందంటే అన్నాడు తెలుసా? నెల పడుతుందండి. బుక్ చేస్తే నెల పడుతుంది అంటున్నాడు. ఇలా బుక్ చేస్తే అలా పట్టుకొచ్చేవాడు. ఇప్పుడు నెల పడుతుందంటే నెల అన్న రేటుకు వస్తుందో రాదు. మళ్ళీ డబ్బులు కూడా ముందే కట్టేయాలట. ఆన్లైన్లో కట్టాం, ఇవాళ డబ్బులు కూడా ముందు కట్టేయాలి. ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితులు ఎలాగుంటాయి చూడండి. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, మనకి మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు, మన పక్షాన గొప్ప కార్యం చేస్తాడు. అందుకే యెహోవా దేవుడు కాగలిగిన జనులు గొప్పవారండి. హల్లెలూయా. ఇజ్రాయిల్ మీద ఏమండి మొన్న 300 బాంబులు వేసేసారు. బాంబులు అయితే ఎన్ని పడ్డాయి తెలుసా? 2, 3 పడ్డాయంట. అక్కడ ఉన్నాయన్నీ ఏమైపోయాయి కదా, గాల్లోనే పేలిపోయి. దేవుడు ఎంత వారి కాపుదలు ఇస్తున్నాడు చూడండి. చుట్టూ ఉన్నవారు అందరూ విరోధులే. అటుపక్క పాలస్తీనా, అటుపక్క గాజా, అటుపక్క మరొకరు అందరూ విరోధులే. కానీ ఎలా ఉన్నారండి వాళ్ళు? శత్రువుల మధ్య దేవుడు వారికి భోజనం సిద్ధపరిచినట్టున్నారు. దేవుడే వారిని కాపుదలు చేస్తున్నాడు. ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు ప్రభుని నమ్ముకోలేదు, కానీ దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇజ్రాయిల్ని. అందుకే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. దాన్ని నాశనం చేయడం ఎవరి వల్ల కాదు. మొన్న ఆ మౌంట్ అప్ టెంపుల్ మీద కూడా వేసిపోయారట. వాళ్ళే మళ్ళీ దాన్ని ఏం చేశారు? దాన్ని పక్కకి తప్పించారు. లేకపోతే ఆ ధ్వంసం అయిపోయింది. ఏమండి అంటే భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. ఏమంటే ఆ యుద్ధంతో మొత్తం దేశం అంతా నాశనం అయిపోతుందని మాత్రం అనుకోకండి. అది జరగదు. అమ్మా, మన దేశం నాశనం, వాళ్ళ దేశం నాశనం అంతమైపోతుంది, రేపు దేవుడు వచ్చేస్తున్నాడు అని ఎవడన్నా చెప్తే నమ్మకండి. రేపు దేవుడు రావట్లేదు, ఇంకా బోల్ టైం ఉంది. నువ్వు ఎప్పుడు పోతావు చూసుకో. దేవుని స్తోత్రం. అంతే తప్ప ఆయన రాకడ చాలా దూరంగా ఉంది. ఇవి మొదలయ్యే అంతే. ఇప్పుడు కరువులు మొదలవుతున్నాయి. గ్యాస్ లేకపోవడం వల్ల మనకి ఇండియాలోకి ఏమొచ్చేయండి?
తినలేదా? భోజనం ఉందా మనకి? ఉంది. ఉండి కూడా వండుకుంటారు గ్యాస్ లేకుండా. అందరికి అలవాటు అయిపోయింది. ఆఖరికి పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా పొల మొక్కలు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? అవన్నీ ఎందుకని వదిలిపడేశారు. ఎవరింట్లో పొలాలు లేవు అక్కడ. వాళ్ళకి ఎవరింట్లో పొలాలు లేవు. ఎందుకు? వాళ్ళు కూడా దేనికి అలవాటు పడిపోయారు. అందరూ గ్యాస్ 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 కలిపారు. ఇప్పుడు అంతా గాలి అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ లేదు. ఇప్పుడు అంటున్నారు ఆ పొలాల పొయ్యి ఎలాగ ఉపయోగించుకుంటే బాగుంటుంది, అలాగ ఉపయోగించుకుంటే బాగుంటుంది, ఆ స్టవ్ ఎలాగ ఉపయోగించుకుంటే బాగుంటుంది అని మీకు పాఠాలు చెప్తుంటారు యూట్యూబ్లో. అంటే ఇప్పుడు నువ్వు కొంటానన్నా ఏం లేదు. మరి ఎందుకు అలాంటి మాటలు? సృష్టికర్త అనే దేవుడికి వ్యతిరేకంగా ఎవడో మాట్లాడడానికి వీల్లేదు. అలాంటి అన్న టైటాన్ వాడ తయారు చేశాడు కదా, ఆ ఇంజనీర్ గారు చాలా ఎక్సైట్ అయిపోయి ఉన్నారట. వాళ్ళు అందరూ అడుగుతున్నారట, ఇంజనీర్ గారు ఎంత పెద్ద వాడ కట్టారు అన్ని సౌకర్యాలతో, ఈ వాడ గురించి ఏమన్నా చెప్తారంటే ఆడు ఏం చెప్పాలా? దేవుడిచ్చిన జ్ఞానంతో ఈ వాడని కట్టాను, ఈ వాడ చాలా పేరు తెస్తుంది, నాకు దేశానికి పేరు తెస్తుందని చెప్పాలా? ఆడేమన్నాడు తెలుసా? దేవుడు వచ్చి ముంచేసినా కానీ ఈ వాడ మునగదన్నాడు. దేవుడితో కావాలని బాబు నీకు? దేవుడు వచ్చి ముంచేసినా కానీ ఈ వాడ మునగదన్నాడు. దేవుడు వచ్చి ముంచలేదు అమ్మా. ఒక ఐసు కొండ తగిలే ముక్కలు అయిపోయింది. ఒక ఐసు కొండకి దేవుడు రావాలా నీకు? అందుకే చేతకాని మాటలో, తెలివి తక్కువ మాటలో దేవుడు అంటే ఏమండి ఎలా పడితే అలా మాట్లాడితే చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక చిన్న స్టోరీకి గుర్తు వస్తుంది. చిన్న కథ. మాంసం చక్కగా పళ్ళు గిళ్ళు పెడతా ఉంటే ఈ పళ్ళు బాగా నవ్వులుతున్నాయంట. నవ్వులిన రసం అంతా ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాం? నాలుక మీదకి వెళ్తుందంట. నాలుక ఎంత బాగుందో, ఎంత మధురంగా ఉందో, ఎంత టేస్టీగా ఉందో అని చాలా ఆనందపడి అన్నదట, మీరు నాకు పళ్ళు మీరు నాకెంత గొప్ప ఏమండి ఆహారం నవ్వులి నాకు ఎట్టడం వల్ల, నా మీదకి రావడం వల్ల నేను చాలా మాధుర్యాన్ని అనిపిస్తున్నాను. మీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో నాకు తెలియట్లేదు. 16 పళ్ళులారా 32 పళ్ళులారా అని అన్నదట. అంటే అప్పుడు ఆ పళ్ళు అన్నదట, అమ్మా నీకు ఒక దండం పెడతాం, నువ్వు మాత్రం కుదిరింగా ఉండు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఊరోళ్ళ కోసం నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే, దేవుడి కోసం నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడితే ఊడిపోయేది నిన్నెవ్వరు ఏమనరమ్మా. ఏమంటారు వాళ్ళు? పళ్ళు రాళ్ళ కొట్టేస్తాను. నువ్వు మాట్లాడడానికి మాకు వస్తుందమ్మా. ఏమంటారమ్మా? పళ్ళు ఇది మాట్లాడిన దానికి ఎవరికి వస్తుంది అప్పు? నువ్వు మాట్లాడకుండా ఉంటే మాకు నీకు దండమమ్మా, అదే మాకు ఉపకారమో చేసినట్టు అన్నదట. పళ్ళన్నీ అన్నాయంట. అదవుతుందమ్మా. అందుకే నోరు జాగ్రత్తగా ఉండాలా. నోరు జాగ్రత్తగా ఉంటే ఊరు జాగ్రత్తగా ఉంటుంది. నోటికి అలాగొచ్చి మాట్లాడామంటే నువ్వు అపాయాల్లోకి వెళ్ళిపోతావు. అందుకే ప్రభు అన్నాడు, మీరు కృతజ్ఞత వచ్చినమే పలకండి కానీ మీ నోట వ్యర్థమైన రావడానికి వీల్లేదు. వచ్చావా నువ్వే అనుభవిస్తావు. చూడండి, ఆ మాట భలేగా ఉంటుంది, నాకు నచ్చుతుంది. ఏమండి ఎక్కడుంది? అది కాదు, కృతజ్ఞత వచ్చినమే మీరు వచించాలి కానీ మరొక మాట మీలోకి రాదు. ఎందుకంటే మీరు చీకట్లో ఉన్నవారు కాదు. మరి మీరు ఎవరంటే వెలుగు సంబంధులు. ఒకవేళ నేను మాట్లాడతానంటే అయ్యో మరి పళ్ళు రాలిపోతాయి. ఏమవుతుందమ్మా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. తాగగాల ఉత్తరంతానంటే ఎవరు రాలిపోతాయి? అది అమ్మ అందుకే పళ్ళు ఎడుతున్నాయి.
ఏడుతున్నాయి. 4 చేయవలసిన ఉపకారం ఏంటమ్మా? అది మాట్లాడకుండా ఉండడమే వీటికి చేసిన ఉపకారం. కొంతమంది మాట్లాడకపోతేనే క్షేమం. స్తోత్రం. మరి మనం ఏం చేయాలంటే దేవుడి కొరకు మాట్లాడండి, మంచి కొరకు మాట్లాడండి, మేలు కొరకు మాట్లాడండి. చచ్చిపోతాను, బాధల్లో, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆదరించే మాటలో, బలపరిచే మాటలో, ఏమంటే ఎవరి కుటుంబంలో నష్టం జరిగితే వాళ్ళు ఆదరించే మాటలు మాట్లాడండి. అప్పుడు మీకు ఏం కలుగుతుందంటే మేలు కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైతే మీకు? అందుకే రోమీయులకు రాసిన పత్రిక 6:13. రోమీయులకు రాసిన పత్రిక 6:13. అది మీ అవయవాల్ని దేనికి అప్పగించుకోవాలనుకుంటున్నారు? నీతికి, మంచికి, మేలుకి మీ శరీరాన్ని అప్పగించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ నోరుని, మీ అవయవాలన్నిటికీ నీతికి దాసులుగా, సాధనాలుగా మీరు అప్పగించండి. అలాగే అప్పగించినప్పుడు ఒక్కటే అంటాం, ప్రభువా నేను కాదు నీవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నేను కాదు నీవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. నా మటుకైతే బ్రతుకుట, చావైతే అది నాకెంతో మేలు. ఇదిగో దేవా ఉన్నానయ్యా, ఇదిగో దేవా ఉన్నానయ్యా, దయతో నన్ను దైకొనుమయ్యా. నా యేసయ్యా నేనేమైనా ప్రభువా, అందరూ చెప్పండి, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా, నాకేమున్నా ప్రభువా నేనేమయ్యున్నాను నీ దయ వలనేనయ్యా. అందరూ నేనేమయ్యున్నాను, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా నీకే అర్పిస్తాను. నేనేమైనా, స్తోత్రం. సర్వము పోయిన, శరీరం కుల్లిన, నాను వారే వెలివేసిన, శరీరం కుల్లిన, నాను వారే ఆప్తులు అంతా శత్రువులైనా, ఆప్తులంతా అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా, స్తోత్రం. నేనేమైనా, స్తోత్రం డాడీ, నీకు వందనాలు. నీ దయ వలనేనయ్యా, నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నీయు ప్రభువా. yes Lord.
నేనేమైనా నిన్నే స్తుతిస్తాను, నాకేమొన్నా నీకే అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని, లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా. స్తోత్రం స్తోత్రం, నీకే అర్పిస్తాను, నేనేమైనా నిన్నే స్తుతిస్తాను, నాకేమొన్నా నీకే అర్పిస్తాను. నీ దయ వలనేనయ్యా, నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నీ ఇచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నేనేమైనా నిన్నే స్తుతిస్తాను, నాకేమొన్నా. ప్రభువా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, మేము పాపముల చేత అపరాధముల చచ్చిపోయి ఉన్నాము బతికించి. ఇదిగో ప్రభు, ఈ లోక పాప విషయమై మేము చనిపోయి క్రీస్తులో అనగా నీలో